Hi friends, this is Chandu Bothra. We are going to discuss about the dividend. So first of all, subscribe to my YouTube channel. So first of all, what is dividend? Dividend అంటే అసలు ఏంటిది? So dividend అంటే a dividend is the profit that a company shares with its shareholders. ఇప్పుడు కంపెనీ ఒక సపోజ్ ఒక ఎస్టిమేషన్ వేస్తుంది, ఈ సంవత్సరం మనకి ఒక 100 కోట్లు వస్తాయి అని అనుకున్నాం అనుకో, సడన్గా ప్రాఫిట్ ఎక్కువ వచ్చింది అనుకో, 120 crores వచ్చాయి అనుకో, ఆ పైన ఉన్న 20 crores షేర్ హోల్డర్స్ ఇప్పుడు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళందరికీ డిస్ట్రిబ్యూట్ అవుతుంది. సో దీనివల్ల ఏంటంటే రీఇన్వెస్ట్ ద ప్రాఫిట్ బ్యాక్ ఇన్ టు ద బిజినెస్. వచ్చిన ప్రాఫిట్ మళ్ళీ బిజినెస్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే బిజినెస్ అనేది ఎక్స్పాండ్ అవుతుంది. ఇంకోటి ఏంటంటే డిస్ట్రిబ్యూట్ పార్ట్ ఆఫ్ ద ప్రాఫిట్ టు ఇట్స్ షేర్ హోల్డర్స్ యాజ్ ఏ డివిడెండ్. ఎవరైతే షేర్ హోల్డర్స్ దాంట్లో ఇన్వెస్ట్మెంట్ చేసి ఉంటారో వాళ్ళు షేర్ చేస్తే ఫినిష్ అయిపోతుంది. ఇక డివిడెండ్ డేస్ లైక్ ఎట్లా అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు టాటా మోటార్స్ తీసుకుందాం. ఇప్పుడు టాటా మోటార్స్ షేర్ ప్రైస్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక్కోటి వచ్చేసి 1000 రూపాయలు ఉంది, 10 షేర్లు ఉన్నాయి మనం దాంట్లో. ఇప్పుడు 10 షేర్లకి డివిడెండ్ 10 రూపాయలు వస్తుంది అనమాట. ఆడిస్తాను కంపెనీ వాడు, మనకి ఇప్పుడు ఎంత వస్తాయి, 100 రూపాయలు వస్తాయి. దీనే డివిడెండ్ అనమాట. దీంట్లో డివిడెండ్ టైప్స్ ఎన్ని ఉంటాయి? ఫస్ట్ వన్ వచ్చేసి క్యాష్ డివిడెండ్. క్యాష్ డివిడెండ్ అనేది డైరెక్ట్ మన అకౌంట్లోకి క్రెడిట్ అవుతుంది, దాన్ని క్యాష్ డివిడెండ్ అంటాం. సెకండ్ వచ్చేసి స్టాక్ డివిడెండ్. స్టాక్ డివిడెండ్ అనేది ఎట్లా అంటే షేర్స్ని బోనస్గా ఇస్తుంది, ఒక్కోసారి స్ప్లిట్ చేయడం కానీ ఎక్స్ట్రా షేర్ని యాడ్ చేస్తుంది, దాన్ని మనం స్టాక్ డివిడెండ్ అంటాం. ఇంకోటి ఏంటంటే ఇంపార్టెంట్ డివిడెండ్ అన్న, అసలు ఏ డివిడెండ్ ఎట్లా ఇస్తారు, అది ఎలాంటిది అనేది. సో ఫస్ట్ వన్ వచ్చేసి డివిడెండ్ ఈల్డ్. డివిడెండ్ ఈల్డ్ అంటే ఒక కంపెనీ ఎంత పర్సెంటేజ్ ఇస్తుందనే దాన్ని డివిడెండ్ ఈల్డ్ అంటారు. ఇప్పుడు ఎగ్జాంపుల్, ఇప్పుడు కోల్ కంపెనీ ఉంది, షేర్ ప్రైస్ 500 ఉంది, డివిడెండ్ అకౌంట్ వచ్చేసి 50 రూపీస్ ఇస్తుంది. సో దాన్ని క్యాల్కులేట్ చేసే ఎంత డివిడెండ్ ఈల్డ్ 10%. అంటే కోల్ అనే ఇండియన్ కంపెనీ 10% డివిడెండ్ ఇస్తుందని అర్థం. నెక్స్ట్ వచ్చేసి ఎక్స్ డివిడెండ్. ఎక్స్ డివిడెండ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ కంపెనీ న్యూస్లో వస్తే చూసాం ఎప్పుడైతే డివిడెండ్లు ఇస్తారని. ఎగ్జాంపుల్ ఇప్పుడు 10th సెప్టెంబర్కి ఇప్పుడు రిలయన్స్ ఫౌండేషన్, రిలయన్స్ ఇండస్ట్రీస్ ముఖేష్ అంబానీ 10th సెప్టెంబర్కి నేను డివిడెండ్ ఇస్తుందని అనౌన్స్మెంట్ చేసిన అనుకో, న్యూస్ వచ్చింది అనుకో, 9th సెప్టెంబర్కి నువ్వు వెంబడి దాంట్లో ఒక 100 షేర్లు కొని పెట్టినావు అనుకో, వాడంతా ఎంతైతే ఇస్తాడో అంతవరకు నీకు అకౌంట్ నీ దాంట్లోకి డివిడెండ్ వస్తానమాట. నెక్స్ట్ వచ్చేసి థర్డ్ వన్ వచ్చేసి రికార్డ్ డేట్. ఇప్పుడు ఇది ఇంకో వెరైటీ అనమాట. ఇప్పుడు ఏంటి 10th సెప్టెంబర్కి ఇచ్చేసి 11th సెప్టెంబర్ చూసినా, 11th సెప్టెంబర్లో గిట్ట ఆ రోజు కూడా కొంతమంది షేర్స్ అట్లనే ఉంటాయి అనుకో, కొంతమంది ఉంటాయి అట్లనే, వాళ్ళు ఒరిజినల్ ఓనర్స్ అనమాట. వాళ్ళకి కొంచెం ఇంకా డబల్ షేర్ ఇస్తారనమాట, అంటే డబల్ డివిడెండ్. 10th సెప్టెంబర్కి ఫర్ ఎగ్జాంపుల్ 5 రూపీస్ ఇచ్చి 11th సెప్టెంబర్కి 7 రూపీస్ ఇస్తాడు. అంటే ఒరిజినల్ షేర్ హోల్డర్స్. మిగతా అంతకంటే ముందర బుక్ చేసుకుని ఎమ్మటే వచ్చి బై వెళ్ళిపోయేటోళ్ళేమో వాళ్ళు అది రీటైల్ కమర్షియల్ పీపుల్. సో ఈ డివిడెండ్ వచ్చిన వాళ్ళు ఎమ్మటే అమాంతంగా షేర్ ప్రైస్ అనేది ఒక్కసారి ఇప్పుడు రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్ ప్రైస్ ఫర్ ఎగ్జాంపుల్ 950 ఉన్నది, ఒకేసారి 1000 దాకా పోతుంది. డివిడెండ్ ఇచ్చిన తర్వాత ఎమ్మటే మళ్ళీ 950 కానీ 975 కానీ ఇట్లా వస్తుంది. మళ్ళీ ఆ రోజు ఎవరైతే ఒరిజినల్ షేర్ హోల్డర్స్ ఉంటారో వాళ్ళకి మళ్ళీ వస్తాయి డివిడెండ్. సో ఇమాజిన్ మీరు అసలు మన ఇండియాలో ఉన్న సెంట్రల్ గవర్నమెంట్ కంపెనీస్ కానీ మంచి మంచి టాప్ మోస్ట్ నిఫ్టీలో ప్రతి కంపెనీ ఒక్కో దాంట్లో మీరు లక్ష షేర్లు కొని పెట్టుకుంటే మాత్రం మీకు మంత్లీ అసలు ఎట్లాంటి ఒక శాలరీ వచ్చేట వస్తుంది. కాకపోతే ఇన్వెస్ట్మెంట్ పెద్దది ఉంటే 1,00,000 షేర్లు, 1,00,000 రూపాయలు కాదు. నిఫ్టీలా 50 ఉంటాయి, టాప్ 50. ఒక్కో దాంట్లో 1,00,000 షేర్లు వేసుకుంటే 50 లక్షల షేర్లు అని కొన్నాం అనుకో, ఇక మంత్లీ మనకి ఇన్కమ్ వచ్చినట్టు వస్తుంది మనం చేసే డివిడెండ్. మళ్ళీ ఇంక్లూడింగ్ దట్ షేర్ ప్రైస్ అనేది ఇంక్రీజ్ అయితేనే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి అసలు వై డివిడెండ్స్ ఆర్ ఇంపార్టెంట్ ఫర్ ద ఇన్వెస్టర్స్. అసలు డివిడెండ్ ఇవ్వడం వల్ల ఇన్వెస్టర్స్కి లాభం ఏంటి, ఇంపార్టెంట్ ఏంది? ఇదేంటంటే ఇప్పుడు చెప్పిన రెగ్యులర్ ఇన్కమ్ అని ఇట్లా చేసాం అనుకో మనకు ఇన్కమ్ లాగా వస్తుంది, అంటే శాలరీ లాగా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు జనవరిలో రిలయన్స్ ఇండస్ట్రీస్లో ఒక 100 షేర్లు ఉన్నాయి, జనవరిలో ఇస్తాడు. ఫిబ్రవరిలో టాటా వాడు ఇస్తాడు,
మార్చిలో వచ్చేసి విప్రో వాడు ఇస్తాడు. జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్లో వచ్చేసి నెక్స్ట్ ఈ కంపెనీ ఇస్తుంది, ఐఓసి ఇస్తుంది. సో నువ్వు 12 monthsకి ఒక్కో దాంట్లో 1,00,000 షేర్లు కొని పెట్టావు అనుకో, నీకు అది మంత్లీ ఒక ఇన్కమ్ వస్తూనే ఉంటుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఫినాన్షియల్ స్ట్రెంగ్త్ ఇండికేటర్, స్ట్రెంగ్త్ యొక్క ఎక్కువ చూపిస్తాను అనమాట. ఫినాన్షియల్గా ఏదైనా ఎక్కువ లాస్ జనరేట్ రికార్డ్ చేసిందా. ఇంకోటి కాంపౌండింగ్ పెరుగుతుంది. ఇంకోటి లోవర్ రిస్క్, డివిడెండ్స్ ఎక్కువ ఇస్తారని ఇన్వెస్టర్స్ ఎక్కువ వస్తారు. ఎప్పుడైతే డెబిట్ అనేది ఎక్కువ అవుతుందో ఇన్వెస్టర్స్ ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేయడం వల్ల డెబిట్ అనేది ఈజీగా క్లియర్ అయిపోతుంది. ఇంకో నెక్స్ట్ వచ్చేసి నేను ఇంత మటుకు ఇన్ని రోజుల నుంచి కొన్ని అబ్జర్వ్ చేసిన వాడికి ఒక 15 కంపెనీస్ అబ్జర్వ్ చేసిన, ఇంక్లూడింగ్ పర్సంటేజ్తో సహా. అంటే దీంట్లో 3 types ఉన్నాయి. ఒకటేమో హై ఈల్డ్ అంటే అగ్రెసివ్ ఇన్కమ్, సెకండ్దేమో మిడ్ రేంజ్ ఈల్డ్ అంటే బ్యాలెన్స్డ్ యావరేజ్ది, నెక్స్ట్ రిలయబుల్ కన్సిస్టెన్సీ మోడరేట్ కొంచెం రిస్క్తో కూడుకున్నది ఇది. సో దీంట్లో నేను ఫస్ట్ కేటగిరీ వచ్చేసి హై ఈల్డ్ అగ్రెసివ్ ఇన్కమ్ చూసుకుందాం ఫస్ట్. దీంట్లో అంటే ఈ కన్సిస్టెంట్ ఇలానే ఉంటాయని ఏం లేదు. జస్ట్ నేను చెప్పేది ఎప్పుడు 2025, 2026 మాత్రమే. హిందుస్థాన్ జింక్ దీని డివిడెండ్ ఈల్డ్ వచ్చేసి 15%, వేదాంత్ 12%, కోల్ ఇండియా 9%, రెక్ లిమిటెడ్ 7%, పిఎఫ్సి 7%. సో ఇది మొత్తం ఇప్పుడు చెప్పిన ఫస్ట్ 5 ఏమో హై ఈల్డ్ అగ్రెసివ్ ఇన్కమ్ 2025-26కి. నెక్స్ట్ వచ్చేసి సెకండ్ కేటగిరీ మిడ్ రేంజ్ ఈల్డ్ బ్యాలెన్స్డ్, ఇది యావరేజ్. ఇది అంటే ఫ్రీక్వెంట్గా ఇస్తూనే ఉంటాయి, కాకపోతే కన్సిస్టెంట్ మెయింటైన్ చేస్తాయి. ఫస్ట్ వచ్చేసి దీంట్లో ఐఓసి ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్. ఇది నేను చూసిన వారికి అయితే ఎప్పుడైతే టాప్లో ఉంటే నాకు దీంట్లో ఒకసారి ఇన్వెస్ట్మెంట్ చేస్తాను. పెద్ద తెలియనప్పుడు దీంట్లో నాకు ఒక 220-230 రూపీస్ నాకు ప్రాఫిట్గానే వచ్చింది షేర్ ప్రైస్ మీద, ఇంక్లూడింగ్ డివిడెండ్గానే వచ్చింది. నా ఓన్ ఎక్స్పీరియన్స్ చెప్తాను. నెక్స్ట్ వచ్చేసి ఓఎన్జీసీ, ఇది ఒక 6%, పవర్ గ్రిడ్ తెలుసా మన సెంట్రల్ గవర్నమెంట్, ఇది 5.5%, ఎన్టీపీసీ ఇది సెంట్రల్ గవర్నమెంట్, ఇదంతా ఇది 5.5%. ఇంకా ఇది నెక్స్ట్ థర్డ్ కేటగిరీ వచ్చేసి రిలయబుల్ కన్సిస్టెంట్ మోడరేట్. ఈ కొంచెం ఎప్పుడు ఒక రకమైన కన్సిస్టెంట్ కాకపోతే లో పర్సెంటేజ్ షేర్స్ ఒక ఫ్లోలోనే ఇస్తుంది. ఫస్ట్ వచ్చేసి దీంట్లో ఐటీసీ తెలుసు వచ్చి ఉండే ఐటీసీ ప్రోడక్ట్స్ ఎంత పర్సెంటేజ్ 5.7. నెక్స్ట్ హెచ్యుఎల్ 2.2%, టీసీఎస్ తెలుసు టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ 2%. నెక్స్ట్ ఇన్ఫోసిస్ 2.3%. ఇక్కడ ఈ డివిడెండ్ ఈల్డ్ అనేది ఇట్లా చిన్న పర్సెంటేజ్ యాజ్ పర్ ద కంపెనీ ప్రాఫిట్స్ ప్రకారం అలా క్యాల్కులేషన్ వేరుంటుంది అనమాట. సో దీనికి సంబంధించిన మన లైవ్ ఎగ్జాంపుల్స్ ఇప్పుడు చూడబోతున్నాను అనమాట.